తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్యది ఒక చరిత్ర అని, ఆయన తన కోసం కాకుండా సమాజం కోసం, రైతుల కోసం, భూముల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని పశుసంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా దొడ్డి కొమరయ్య 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. తుపాకీ గుళ్లకు అమరుడయ్యిండు. భోజనం చేస్తా స్వయంగా కవి సాహిత్యవేత్త బుర్ర వెంకటేష్ గారికి స్వాగతం పలుకుతూ అడిషనల్ డైరెక్టర్ ఆనాటి నిరంకుశ పాలనలో తెలంగాణ పాండవులు కొందరు స్వార్థపరులు వారి దొరతనాన్ని చూపించుకోవటం దురాగతాలు చేసినప్పుడు అప్పటి ప్రజలు విసిగి అందరినీ ఏకం చేసి దొరసాని ఇల్లు ముట్టడి చేయాలనేటువంటి సంకల్పంతో పోయినటువంటి ఆ పోరాటంలో ఇప్పుడే సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు అప్పటికే ఆ గడిలో నుంచి కాల్పులు స్టార్ట్ అయినాయి. బట్ ఆ కాల్పులకు భయపడి అందరూ చెల్లాచెదురైతున్నటువంటి సందర్భంలో ఎదురొట్టి నిలబడ్డది దొడ్డి మల్లయ్య గారు, దొడ్డి కొమరయ్య గారు. మరి ఆ కాల్పుల్లో వీరమరణం చెందిన తర్వాత ఒక కాజ్ కోసం, ఒక పర్పస్ కోసం, ప్రజల కోసం, రైతాంగం కోసం పోరాటం చేసినటువంటి శుభతరుణంలో వారిని కాల్పుల్లో బలిగొన్న తర్వాత జరిగినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాదు. అది జనగాం ప్రాంతానికి పరిమితమైనటువంటి కార్యక్రమం అయినప్పటికీ అది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విస్తరించి మరి గడిలలో ఉన్నటువంటి వాళ్ళంతా గడగడలాడే విధంగా ఆ పోరాటం మరి వారు వీరమరణం పొందిన తర్వాత విస్తృతంగా ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి సందర్భం. అదేవిధంగా సర్దార్ పాపన్న గారు, చాకలి ఐలమ్మ గారు. సరే, ఇవన్నీ చరిత్రలు మీకు అందరికీ తెలుసు. మనం పుట్టినప్పటి నుంచి, మన పుట్టక ముందు నుంచి చరిత్రలో ఎదురొట్టి నిలబడ్డది నిజాం పరిపాలనకు, రజాకారులకు, గడిలకు నిలబడ్డదంతా పేదింటి బిడ్డలే. దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ప్రధానమైనటువంటి బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు. ఎగ్గి మల్లేశమన్న అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చరిత్రలు చాలా చెప్తారు. మనకంటే ముందు ప్రభుత్వాలు రాలేదా? 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి, ఈ 75 సంవత్సరాలలో మనని అడుక్కున్న వాళ్ళ కింద చూసిరే తప్ప శాసించే వాళ్ళ కింద ఎవరు చూడలే. ఎన్నో చూసినాం, ఎన్నో ప్రభుత్వాలను చూసినాం. ఎలక్షన్లు రాగానే కుర్మ సంఘం అధ్యక్షులు ఎక్కడ, యాదవ సంఘం అధ్యక్షులు ఎక్కడ, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎక్కడ అని మన ఇంటి దగ్గరకు వచ్చి తీయ మాటలు మాట్లాడిన వాళ్ళని చూసినాం. కానీ మన కోసం ఆలోచించినటువంటి, మన ఆకలి గురించి ఆలోచించినటువంటి ఒక మహానాయకుడే కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన సంఘాలు పోలేదా? ముఖ్యమంత్రుల దగ్గర తిరగలేదా? ప్రభుత్వాల దగ్గర తిరగలేదా? సంఘం కట్టుకుంటాం రా బాబు జనంత జాగేయమంటే ఓడియలే. కానీ ఈరోజు కుర్మ సంఘానికి, యాదవ్ సంఘానికి దగ్గర దగ్గర 500 నుంచి 600 కోట్ల జాగిచ్చాడు ముఖ్యమంత్రి గారు. అదే కోకాపేట ప్రాంతం, ఆ బిల్డింగులు కూడా రెడీ అయిపోయినాయి. మరి ఈ నెల 2 నెలల్లో అది కూడా సంపూర్ణంగా మన జాతి బిడ్డలు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మన యువతరం వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వడం. మొన్ననే రీసెంట్గా ఏంటంటే
దొడ్డి కొమరయ్య గారి జయంతి వస్తుందని మరి మల్లేష్ అన్న, యజ్ఞ మల్లేష్ అన్న, క్యామ మల్లేష్ అన్న మరి ముగ్గురు కలిసి ఇక్కడ కనుమరుగు చేశారు. అయినా తెలంగాణ ఉద్యమ సమయంలో మా తెలంగాణ దళితాధికార సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి ఆస్మల శ్రీనివాస్ దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ స్థాపించి తెలంగాణ ఉద్యమంలో కూడా చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్యను వీరులుగా వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా పోరాటం చేయాలని చెప్పి ఎన్నో సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులకు దొడ్డి కొమరయ్య పేరు, దొడ్డి కొమరయ్య త్యాగం తెలియని వ్యక్తి ఎవరు కూడా లేరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి తూట ఎవరు దిగిందంటే దొడ్డి కొమరయ్య దిగింది. రెండవ తూట ఎవరు దిగిందంటే దొడ్డి కొమరయ్య అన్న మల్లయ్యకు దిగింది. దొడ్డి మల్లయ్య కాలంలో 2 దిగినాయి, దొడ్డి కొమరయ్య గుండెల్లో 1 దిగింది. గుండెలో దిగిన కొమరయ్య చనిపోయి అమరుడయ్యాడు. కాళ్ళలో దిగినటువంటి 2 కాళ్ళు పని చేయకుండా అయిపోయింది. అంటే ఒక కుటుంబంలో 2 వాళ్ళ సమస్య కాదు. అసలు ఈ పోరాటం మొదలైందే దొడ్డి కొమరయ్య కుటుంబం నుంచి. దొడ్డి కొమరయ్య అన్న మొట్టమొదటి ఉచితంగా గొర్రెలు ఇవ్వాలంటే అక్కడ పని చేసేది. ఆనాటి కాలంలో పంటలు వండితే ఉచితంగా ఇవ్వాలి, కుండలు వేస్తే కుండలు ఉచితంగా ఇవ్వాలి, కళ్ళు తీస్తే కళ్ళు ఉచితంగా ఇవ్వాలి, చేపలు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ దొరల గడిలకు బందీలైనటువంటి వాళ్ళని విడిపించి అందరం స్వేచ్ఛగా బతకాలి, అందరం స్వేచ్ఛగా ఉండాలి, బాంచందర కాల్మక్తానే రోజులు ఆ రోజుల్లో కనిపిస్తే చెప్పులు వదిలిపెట్టి వంగి వంగి నమస్కారం చేసేటువంటి పరిస్థితి. షర్ట్ ఉంటే షర్ట్ ఇప్పి గుడ్డలు లేకుండా గోసెచ్చుకొని నిలబడేటువంటి పరిస్థితి. ఏదో వేసి నిలబడే పరిస్థితి లేదు. వంగి వంగి దండాలు పెట్టుకుంటూ కాలు మొక్కుకుంటూ నడిచేటువంటి పరిస్థితి. భయంతో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఒక అమ్మాయి బయటికి పోవాలంటే కూడా భయపడుతూ బతికేటువంటి పరిస్థితి. గొర్రెలు గాయాలన్నా గొర్రెల మంద ఉన్నా కూడా కళ్ళు పడ్డాలంటే సగం మంద మాయం, అలాంటి పరిస్థితి. పంటలు వండినామంటే సగం పంటలు మాయం, కళ్ళకి ఎత్తుకొని పోవాలి, అలాంటి పరిస్థితి. అలాంటి దోమ ఎవరైనా ఎదురు తిరిగితే తోట దెబ్బలు, ఎదురు తిరిగితే అక్రమ కేసులు, ఎదురు తిరిగితే నడి రోడ్డు మీద కట్టేసి వాతలు పెట్టేది, కట్టేసి తోటల్లో దెబ్బలతో కొట్టేది. భయపడుకుంటూ బతికేది. ఆ భయాన్ని విముక్తి చేయడంలో మొట్టమొదటి వీరుడు దొడ్డి కొమరయ్య. ఆ గడిలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఊరేగింపిస్తుంటే ఆ ఊరేగింపులో మొట్టమొదటిగా ముందు వరుసలు నిలబడ్డది అన్నదమ్ములు. ఆ అన్నదమ్ములు చంపితే మమ్మల్ని చంపరా, భయపడలేదని చెప్పి ఎదవిరిసి బుల్లెట్